హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. జయంత జయంత ఎవరిదో పిలుపు. ఎలా ఉన్నావే? వాట్ హ్యాపెండ్రా? ఆరాటంగా ఇంకెవరిదో. జయ, పలకవే ప్లీజ్, మేల్కోవా పిలుస్తున్నారు. మై డియర్ చైల్డ్, వేకప్ వేకప్. ఎవరిదో వాత్సల్యంగా. ఎక్కడో దూరంగా దశాబ్దాల వెనక్కి, 10 ఏళ్ల నుండి 20, 40, 80 అలా అలా వెనక్కి వెళ్ళిపోతున్న జయంతసేన మనస్సు గాఢంగా వెనకటి రోజుల్లోకి తెరమరుగవుతోంది. వేగంగా వెళుతున్న రైల్లోంచి వెనక్కి వెళ్ళిపోతున్న ట్రాక్ పక్కన దృశ్యాల్లాగా అస్పష్ట చిత్రాలు. ఎవరో 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 పిలుస్తున్నారు. ఏదో పేరు, ఏదో. అయినా అది తనదే. అవును, తనదే. మచ్చల గుర్రం దాని పటకా మీద కాలుంచి కుప్పించి దూకుతున్నది. అదే ఎవరిది? నడుముకి బరువైన కరవాలం, పచ్చలు పొదిగిన పిడితో బలమైన నడుముకి చుట్టిన కావిరంగు దట్టికి వేలాడుతున్న వరలో తళతళ ఆ పిడి మీద చెయ్యి. అదిగో అదే. ఎవరిది? ఏమో ఏమో. కాదు కాదు కాదు, తెలుసు. ఆ నోనోగు మీసాల నూత్న యవ్వనుడు, పాలభాగాన నల్లని రింగుల చుట్టూ. అతడే అతడే. ఏదో పేరు. ఏం పేరది? ఆ పేరు తనకిష్టం, తనకిష్టం ఆ పేరు. ఆ పేరేనా? అతడునా? ఎవరని తెలుస్తోంది. పచ్చని జ్ఞాపకం ఆత్మని కప్పుకున్న తెరల్లోంచి బయట పడి పడక మెదడు పొరల్లోకి స్పష్టమవుతోంది. ఏవేవో గొంతులు. జయంత జయంత. ఎవరు? ఎవరి జయంత? చెదురుమదురుగా జ్ఞాపకం వాస్తవంలోకి. అవును, తనే 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 జయంత. అదేం పేరు? అదే తన పేరా? జయంతసేన పెదవులు కదిలాయి. అవును, నేనే. ఏంటి నువ్వే? జయంత ప్లీజ్, తెలివి తెచ్చుకోవే. పరిచయం ఉన్న గొంతు. ఎవరది? ఎవరో తనని తట్టి లేపుతున్నారు. బరువుగా కళ్ళు విప్పాలని ప్రయత్నించింది జయంతసేన. మోహం. అదిగో జల జలమని శబ్దిస్తూ చల్లటి నీటి ధారలు. అవిగో పెద్దగా విరిసిన పూలు. అతడి చేతిలో ఓ కట్టగా. ఏదో పేరుందా పూలకి. తనకే, తన కోసమే, తనకిష్టం అవి. ఏదో చప్పుడు. మబ్బు పట్టిన పొగమంచు తొలగిపోతోంది. నులువెచ్చని కిరణాల్లా వాస్తవం ఓ చిన్న గుర్తులాగా. అరచేతిలో పుట్టుమచ్చలాంటి ఆ జ్ఞాపకం దోసిట్లో నీళ్ల అడుగు నుంచి చర్మం మీద కదిలినట్టుగా మెదులుతోంది. అవును, తను జయంత, ఆర్కియాలజీ స్టూడెంట్, జయరాజ్ కూతురు. అవును, గుర్రం కాదు కాదు. తాను ఓ బస్సులో వచ్చింది. తనే జయంతసేన. వాస్తవంలోకి వచ్చింది మస్తిష్కం. జయ, సన్నగా రోధిస్తున్నారు ఎవరో. ఎవరి గొంతది? విజయ? నో, విద్య. ఎస్, తన బెస్ట్ ఫ్రెండ్ విద్యాధరి. 10 సెకండ్లలో స్పృహలోకి వచ్చేసింది జయంత. విద్య, మధు నెమ్మదిగా పలికాయి పెదవులు. బరువైన కనురెప్పలు గతకాలపు పరదా తొలగించుకొని తెరుచుకున్నాయి. ఆ తడిదేరిన 2 కళ్లల్లో 2 జన్మల ఆర్తి. విద్య, మధు కళ్ళు పూర్తిగా స్పష్టంగా తెరిచింది. తను ఒక వేప చెట్టు కింద నేల మీద పడుకుని ఉంది. చుట్టూ ఫ్రెండ్స్, స్టాఫ్, ప్రొఫెసర్ ఆనందరాం, అసిస్టెంట్ ప్రొఫెసర్ కన్మణి, గైడ్ మారప్ప. విద్య, మధు, మోనిక క్లాస్మేట్స్ అంతా వంగి ఆందోళనగా చూస్తున్నారు. ఏమైంది తనకి? తనెందుకు ఇలా పడుకున్నది? ఒక్కసారిగా తగని ఫీలింగ్ వచ్చేసింది. ఇదిగో వాటర్ తాగు, ఎవరో అందించారు. గటగటా తాగేసింది ఆమె. గుండె మండుతోంది. ఎవరో అడుగేసి తొక్కినట్టుగా బరువు. తల దిమ్ముగా నొప్పిగా ఉంది. మెల్లగా లేమ్మా, ఆనందరాం గారు హెచ్చరించారు. విద్య సాయంతో లేచి నించుంది జయంత. నెమ్మదిగా నిలబడగలిగింది. ఏమైంది నాకు? వణుక్కుంది. మోనిక అన్న అమ్మాయి ఏమైందా? అమ్మ జయ, అందరినీ హడలెత్తించి ఇప్పుడు అమాయకంగా అడుగుతున్నావా? వెటకారంగా అంది. ప్లీజ్ స్టాప్ ఇట్ మోనిక, తనకు తెలియనే లేదు. ఎందుకలా అంటావు? విసుగ్గా అంది విద్య. ఆమె నార్మల్గా లేచి నిలబడడంతో ఊపిరి పీల్చుకున్నారు అంతా. ఇట్స్ ఓకే స్టూడెంట్స్, లెట్స్ గో అండ్ డూ యువర్ డ్యూటీ అని ఆదేశించి, జయంత టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అని మారప్ప, బస్సులో జయ రెస్ట్ అవుతుంది, డ్రైవర్ నుండమను. విద్య ప్లీజ్ టేక్ కేర్ అని స్టూడెంట్స్తో కోటవైపుగా సాగారు ప్రొఫెసర్ ఆనందరాం. విద్య సాయంతో బస్సులో కూర్చున్న జయంతకి నెమ్మదిగా జరిగిందంతా చెప్పింది విద్యాధరి. అంతా వింటున్న జయంతసేన నిటారుగా అయింది. అంటే తను అంత సెన్స్లెస్గా బిహేవ్ చేసిందా?
నిజం విద్య, గొణిగింది. నిజంగానా? సైలెంట్గా మొబైల్ తీసి ఆ కవర్ చేసిన వీడియో చూపించసాగింది విద్య. వీడియో చూస్తున్న జయంతిసేన ముఖంలో గబగబా రంగులు మారసాగాయి. ఒక్కసారిగా పరిసరాల నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ రింగ్ అవ్వడం మొదలుపెట్టింది జయంత్ సెల్ ఫోన్. ఆ కాల్ డాక్టర్ మునిరాజ్ది. ఎందుకన్నయ్యా రానంటోంది? ఇంకా ఏం కావాలి అక్కడ? అసహనంగా పచారులు చేస్తూ అన్నాడు జయరాజ్, జయంత్ తండ్రి. మునిరాజ్ కాల్ అటెండ్ చేసిన జయంత్ చాలా విచిత్రంగా రివర్స్గా రియాక్ట్ అయింది. మొదటి 2 నిమిషాలు నార్మల్గా మాట్లాడింది. మునిరాజ్ వెనక్కి వచ్చేయడానికి ఏర్పాట్లు చేస్తానమ్మా రా అనగానే దారుణంగా రియాక్ట్ అయింది. ఇంతవరకు ఎన్నడూ లేనిది అసహనంగా, కోపంగా మాట్లాడింది. ఎందుకైనా మంచిదని ఆమెలో మార్పు పసిగట్టిన మరుక్షణమే వాయిస్ రికార్డు చేశాడు డాక్టర్ మునిరాజ్. కానీ తమ్ముడు బెంగ, అసహనం చూశాక ఆ రికార్డు వినిపించే సాహసం మాత్రం చేయలేకపోయాడు. ఆ రికార్డు బదిలంగా అతని దగ్గరే ఉంది. బీ నార్మల్ జయంత్ చిన్నపిల్ల, ఆ మాటల్ని నువ్వు సీరియస్గా తీసుకోకు ప్లీజ్. నేనున్నానుగా, నేను చూసుకుంటాను. డోంట్ వరీ, అన్నిటినీ సరిచేస్తాను. తను నీకే కాదు నాకు కూతురే. జయరాజ్ భుజాన్ని ఓదార్పుగా తట్టాడు. ఇంకేదో అనబోయేంతలో సిస్టర్ హడావిడిగా రూమ్కేసి దూసుకొచ్చింది. సార్, డాక్టర్ శశికాంత్ వైలెంట్గా బిహేవ్ చేస్తున్నారు సార్. రండి సార్, డాక్టర్ సుభాష్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు వగరుస్తూ చెప్పింది. వాట్? వస్తున్నా పద, అలర్ట్ అయ్యాడు డాక్టర్ మునిరాజ్. జై, గో హోమ్ అండ్ టేక్ రెస్ట్. నాకు అర్జెంట్ కేసు ఉంది, అది చూసుకుని వచ్చేస్తాను, మాట్లాడుకుందాం ప్లీజ్ మృదువుగా చెప్పాడు. అన్నగారి వృత్తే అంతా, తెలియని వాడేం కాదు జయరాజ్. ఓకే అన్నయ్య, నేను ఒకసారి చిన్నమ్మకి కాల్ చేయనా? నెమ్మదిగా అడిగాడు. ఒక్కసారిగా తమ్ముడి మీద ప్రేమ పొంగి వచ్చింది. హడావుడిగా వెళ్ళిపోబోతున్న వాడల్లా వెనుతిరిగి, వైనాట్ జై, తన్ని కూతురు, డోంట్ వరీ. జయరాజ్ చేతిని మెత్తగా నొక్కి వదిలాడు. డాక్టర్ మునిరాజ్ మీదనే అంత రూట్గా కేకలేసింది అనేసరికి జయరాజ్కి భయం పుట్టేసింది. అతనికి కూతురు అంటే అసలేం జబ్బు, అసలు ఎందుకలా అయిందో, అసలు ఆమెకి ఏమైందో తెలియక గందరగోళంలో ఉన్నాడు. వెల్, టైమ్ ఈజ్ గ్రేట్, నువ్వు వెళ్ళనయ్యా, ఇంటికి వెళ్తాను అని తను బయలుదేరాడు జయరాజ్. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా శశికాంత్ని ఉంచిన స్పెషల్ రూమ్ కేసి పరుగులాంటి నడకతో బయలుదేరాడు డాక్టర్ మునిరాజ్. టైం ఉదయం 10 గంటలు అవుతోంది. అడవి నిశ్శబ్దంగా ఉంది. అది కర్ణాటకలోని దట్టమైన అటవీ ప్రాంతం. ప్రస్తుతం గోపీనాథం గ్రామం విస్తరించిన ప్రాంతానికి దగ్గరగా ఉంది. 15 అడుగుల అటవీ ప్రాంతం. మనుషులే కాదు, క్రూర జంతువులు సైతం విచ్చలవిడిగా తిరగడానికి వెరచి వెనకడుగేసే భయానక ప్రాంతం. అక్కడ నిజానికి ఉన్న క్రూర మృగాలెన్నో, విషకీటకాలెన్నో కూడా ఎవరికీ లెక్కల్లోకి ఇంకా రాని ప్రాంతం. నల్లటి పెను బండరాళ్ళు, ఆకాశాన్ని ఒరుసుకునేలాంటి పొడవాటి పచ్చటి జాతి పేరు తెలియని చెట్లు, గలగలమని శబ్దం చేస్తూ జలపాతాలు, అవి ఏర్పరిచిన సెలయేళ్లు, ప్రకృతి పోగుపోసినటువంటి గుప్తమైన ప్రాంతం. అందులోని చాలా మర్మాలున్నాయంటారు ఆ ప్రాంతం వాళ్ళు. కొన్నాళ్లు కర్ణాటక గవర్నమెంట్ అటవీ శాఖ నిర్లక్ష్యాన్ని దుయ్యబడుతూ ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చింది. అదంతా వన్యప్రాణి సంరక్షణ కోసం, అటవీ సంపద పరిరక్షణ కోసం ఏ టీములు జొరబడి చూడలేని దట్టమైన అడవి. రహదారుల నుంచి ఓ 25 కిలోమీటర్ల వరకు లోపలికి రకరకాల దారులుంటాయి. కానీ అటుపైన ఏవీ ఉండవు. చిత్రమైన ముళ్ళు, విష పురుగులు, పేరు తెలియని చిత్రమైన కీటకాలు, రకరకాల మొక్కలు, పొదలు, తీగజాతి చెట్లు, ఇలా నరమానవులకు దుర్భేద్యంగా ఉంటుందా అడవి. అందులో సూర్యకాంతి నేరుగా నేలని తాకని ప్రదేశం చాలా ఉంది. ఎటు చూసినా చెట్లు, పగలైతే నిశ్శబ్దం, పక్షుల గోల, రాత్రి పడితే వింత జీవుల అరుపులు, మణుగుర్ల చిరుకాంతి. భయ విస్మయాల్ని ఏకకాలంలో కలిగించగల వింత భ్రాంతిని పుట్టించే చోటది. అలాంటి చోట బాగా లోపలికి అక్కడ ఉందొక చిన్న చెంచుగూడెం. చాలా అనాగరికులు వాళ్ళు. ఒంటి మీద బట్టలు చాలా తక్కువ. జంతు చర్మాలు, ఆకులే అలవాటైన జాతి. నాగరిక సమాజానికి పూర్తి విరుద్ధంగా బ్రతుకుతున్న జాతి. ఏ గిరిజన సంక్షేమ పథకాలు చేరని చోటు. వాళ్ళకు తెలిసిందల్లా అడవిలోని ఆహారాన్ని తినడం, పొడవైన ఈటెల్లాంటి వాటితో ప్రాణరక్షణ చేసుకోవటం. వాళ్ళకి తరతరాలుగా ఒక్కడే నాయకుడు. వారసత్వంగా అతడు వస్తాడు. ఆ తెగ పెద్దకు పుట్టిన సంతానమే తర్వాత నాయకుడు. అతడు చెప్పిందే వేదం. విచిత్రంగా ఆ ఒక్క నాయకుడికి మాత్రం వారసత్వంగా సంక్రమిస్తున్నది కేవలం పదవి మాత్రమే కాదు, కాస్తంత విచక్షణ. అది కూడా వాళ్ళకి పారంపర్యంగా వస్తున్న ఆ తెగ కొలిచే ఒక నాగదేవత ప్రసాదంగా పూజిస్తున్న ఒక మణి. ఆ మణిని నాయకుడిగా మారిన రోజున తండ్రి వారసత్వ అధికారంతో పాటు కొత్త నాయకుడికి అప్పగిస్తాడు. ఆ తెగ ప్రజలంతా అతడికి లోబడి ఉంటారు. నాయకుడు మాత్రం ప్రతి పౌర్ణమికి గూడాన్ని విడిచి అర్ధరాత్రి ఎటో వెళ్తుంటాడు. అది మాత్రం ఎవరికీ తెలియనివ్వడు. అతన్ని ఎవరు అనుసరించరు. దుర్భేద్యమైన అడవిలోకి అర్ధరాత్రి వేళ పిడిబాకు కూడా లేకుండా వట్టి చేతులతో వెళతాడు. ఆ రాత్రి అతడు ఆ నాగమణి ప్రభావంతో నాగదేవతల్ని కలుసుకుంటాడని, దేవతల అధీనంలోనే తమ తెగని పరిపాలిస్తాడని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు మూర్ఖులే కాదు, అమాయకులు కూడా.
వాళ్ళ నాయకుడి మాటే వేదం. ఆ ఒక్క నాయకుడికి మాత్రం తరాలుగా ఆ ప్రాంత రాజవంశపు రాజగురువులతో సంబంధ బాంధవ్యాలు ఉంటూ ఉంటాయి. అది ఇంకో విశేషం. మిగతా తెగలకు ఉండవు. కేవలం నాయకుడికే అన్నీ కమ్యూనికేట్ చేయబడతాయి. ఆ రాజగురువు మాత్రం అవసరం ఉన్నప్పుడు ఈ తెగ నాయకుడితో సంప్రదించడానికి వచ్చి పని ముగిశాక వెళ్ళిపోతూ ఉంటాడు. అంతే. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా రాజులకి సాయం చేయడానికి ఈ తెగ నాయకుడు ఎందుకు అంగీకరిస్తాడో అదెవరికీ అంతుపట్టని రహస్యం. ఆ అడవిలో ఒక రకంగా కొంత భాగానికి ఆ చెంచు నాయకుడే రారాజు. ఆ రోజు ఆ నాయకుడు తన తరువాత నాయకుడిగా తన కూతుర్ని ప్రకటించబోతున్నాడు. అతనికి కొడుకులు లేరు. మారుతున్న కాలంతో పాటు పెద్దగా మారని జాతి ఆ చెంచుగూడెం. ఆ రోజు ఆ నాయకుడు పదవిని కట్టబెట్టబోతున్నటువంటి ఆ స్త్రీ అతడి ఒక్క కూతురు మందారి. మంచి యోధురాలు, మంచిది, బలిష్ఠురాలు. ఒక్కసారి 5 మగాళ్ళని ఒంటి చేత్తో ఆపుకోగలదు. కండబలం, యుక్తి, బుద్ధిబలం కల యువతి. ఆమెని ఎత్తైన మంచిపై నిలబెట్టారు. ఏవో పూలతీగలతో దట్టంగా అల్లిన కిరీటం లాంటిది పక్కన పెట్టి ఉంచబడింది. పసుపు రంగు పూలతో 2 పాత్రలు నింపబడ్డాయి. సమృద్ధిగా వెదురు లోటాలతో తేనె నింపబడింది. చిక్కటి పుట్ట తేనె, పనస తనలు, కాల్చిన జింక మాంసం, అడవిగాడిద పాలతో ఉడికించిన వెదురు బియ్యపు పాయసం లాంటి వంటకం పేర్చబడ్డాయి. ఒక పెద్ద బాణలాంటి దానిలో తెల్లుతూ ఉంది ఇప్పసారాయి, మధువు. అన్నీ కలగలిసి ఒక ఘాటైన వాసన. ఆ కాబోయే నాయకురాలు మందారి దాదాపు 6 అడుగుల పొడవుకు తగ్గ లావు, కరిగించిన సీసం లాంటి ఒంటి రంగు, దాదాపు నడుముకి దిగి వేళ్లాడుతున్న పొడవాటి జుట్టు. ఆ జుట్టుని 4-5 పాయలు చేసి నడినెత్తిన ముడిలా చుట్టుకుంది. ఆమె సిగలో ఏదో పేరు తెలియని జాతి పువ్వు. అరచెయ్యంత వెడల్పుగా లేత చెంగల్బ రంగులో సువాసనలు వెదజల్లుతూ ఉంది. మెడలో 22 రకాల పూసలతో కూర్చిన దండ. పెద్ద పూసలతో నడుము చుట్టూ వడ్డాణంలో గట్టిగా కట్టి ఉంది ఇంకొక దండ. ఆమె తెల్లటి పళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు, పాలిష్ చేయని ముడి వజ్రంలా ఉంది మందారి. బలమైన తొడలు నిగనిగలాడుతున్నాయి. ఏవో చెట్లు వేర్లతో కడియాల్లా ధరించింది. ఆనాడు ఆమెకి అధికారం, గూడెం పెద్దగా వంశపారంపర్యపు హోదా అప్పగించబడుతోంది. ఆమెకి ఎడంవైపు ఆమె తండ్రి నాగిరి నిలబడి ఉన్నాడు. అతడి పేరు నాగిరి. మంచి చుట్టూ ఆ తెగ ప్రజలు అబ్బురంగా చూస్తూ ఉన్నారు. నిజంగానే ఆ తెగ ప్రజలకి ఏమాత్రం పోలిక లేని మందారి ఆమె రూప సౌష్ఠవాలు ఆ తెగకి ఏ నాగదేవతలతోనో ఉన్న మానవాతీత సంబంధాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఆ నాయకుడు కొమ్ము బూరాలు, తోలువాయిద్యాలు, సంప్రదాయక సంగీతాలు మారుమోగుతుండగా ఆ పూలతీగల కిరీటాన్ని మందారి తలపై ఉంచాడు. ఆ తర్వాత తన బొటనవేలిని నిలువుగా కోసేసుకున్నాడు. బొస్సున పొంగిన ఎర్రటి రక్తాన్ని తీసి మందారికి నుదుటికి భుజాలకి రాశాడు. ఉవ్వెత్తున ఎగసాయి కరతాళ ధ్వనులు. తన నడుముకున్న కైజార్ లాంటి ఆయుధాన్ని ఆమెకు అందించాడు. కేరింతలు మిన్నంటాయి. కర్రపిట్లో భద్రంగా దాచిన నాగమణిని మోకాళ్లపై మోకరిల్లి మందారికి వినయంగా అందించాడు. అంతే. ఇక ఆ గూడానికి మందారే సర్వాధికారి. ఆమె కుడి చేతిని పట్టి పైకి లేపి తమ తెగ ప్రజలందరికీ అభివాదం చేశాడు. కొత్త నాయకుడి ఎంపిక, అధికార స్వీకారం ముగిశాయి. మందారి ఇక జీవితకాల నాయకురాలు. ఆమె మాటే వేదం, ఆమె చెప్పిందే శాసనం. ఇక ఆమె తమ జాతి నాగదేవతగా పిలుచుకునే పుట్ట దగ్గరికి వెళ్ళి వెదురు పెట్టిన పుట్ట దగ్గర పెట్టి నమస్కరించింది. ఆ పెట్టెల్లోంచి సందుల్లోంచి వెలుగు మెరిసింది. ఆ తరువాత ఎలుగెత్తి ఓహో అని బిగ్గరగా సింహనాదం చేసింది మందారి. ఆమె కంఠం ఆ కొండ కోణంలో ప్రతిధ్వనించింది. అంతే. 2 చేతులు ఎత్తి ప్రజల్ని ఉద్దేశించి అంబ అబలకజమ నాగిరి అని అహో అని అరిచింది. ఒక్కసారిగా చెంచుల్లో ఆనందం నింగికెగసింది. ఇక తోలు వాయిద్యాల ఘోష, తిని తాగే సంరంభం మొదలయ్యింది. ఈ తతంగాన్ని చిరునవ్వుతో చూస్తున్నాడు ఒక 80 దాటిన వయోవృద్ధుడు. గుబురుగడ్డం, మీసం కలగలిసిపోయి ముఖాకృతిని కప్పేసింది. గుర్తుపట్టడం కష్టం. కానీ అతడి కళ్ళు మాత్రం ఉజ్వలంగా వెలుగుతున్నాయి. అతడి దుస్తులు రంగుమాసినా దృఢంగానే ఉన్నాయి. పొడవు చేతుల లాల్చి, మోకాళ్లపైకి పంచ, కాలికి వెండి కడియం, చెవులకి చిన్న చిన్న రింగులు. ఆ చెంచులకి పూర్తి భిన్నంగా ఉన్నాడు. మందారి అతడి దగ్గరగా వచ్చి పాదాలంటి ఏదో భాషలో బిత్రి జమ అన్నది. విజయస్తు మందారి, దీర్ఘాయుష్మాన్ భవ, స్పష్టమైన భాష పలికాడా వృద్ధుడు. మందారి తండ్రి వెదురులోటా నిండా తేనె తెచ్చి ఆ వ్యక్తికి అందించాడు. నవ్వుతూ అందుకున్నాడు. ఇద్దరూ కలిసి చిన్న గొంతుతో ఏదో మాట్లాడుకుంటూ తేనెని ఆస్వాదించసాగారు. దూరంగా తమ జాతి ప్రజలు చేసుకుంటున్న సంబరాలు చూస్తూ తృప్తిగా తన పెంపుడు పులిని నిమురుతూ లోటాతో తేనె తాగుతోంది మందారి. సరిగ్గా ఆ సమయానికి ఆ వృద్ధుడు ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా ఒక్క ఉదుటిన లేచి ఆకాశంలోకి పరీక్షగా చూశాడు. ఏవేవో లెక్కలు వేసుకుంటూ చేతివేళ్లను ముడిచి లెక్కించుకున్నాడు. అతని ముఖంలో దివ్య కాంతి.
నాగిరి, నాగిరి. ఉద్వేగంతో అతని పెదాలు వణుకుతూ ఉండగా నాగిరిని పిలిచాడు. జమ జమ. బదులుగా దిగ్గున లేచి నించున్నాడు నాగిరి. చెంచుల పాతనాయకుడు. మన కష్టం ఫలించింది నాగిరి, మన నిరీక్షణ ఫలించింది. మనమే జయించాం నాగిరి, మనమే జయించాం. ఆనందంగా నాగిరిని ఆలింగనం చేసుకున్నాడు. అత్రి జమ, అత్రి. నమ్మకం లేనట్టుగా అడిగాడు నాగిరి. జమ నాగిరి, అత్రి జమ, ఇన్నెల్ల జమ, బిక్కు జమ, ఇన్నెల్ల బిక్కు జమ. కళ్ళు చెమరిస్తుండగా ఏదో భాషలో బదులిచ్చాడు ఆ వృద్ధుడు. ఆ వెంటనే నాగిరి ఆనందంగా తన వాళ్ళను ఉద్దేశించి, ఓహో గినెత్తగల చెంచుగిరి గట్టిగా అరిచాడు. తోలు వాయిద్యాల సంరంభం ఆగింది. ఎన్నజమ నాగిరి, వాళ్ళల్లో ఒకడే అరిచాడు. అత్రి జమ, ఇన్నెల్ల జయ, నయగల్ల జమ, బిక్కు జమ, సత్త జమ, ఓహోహో ఇన్నెల్ల సత్త జమరి బదులుగా అరిచాడు. గట్టిగా ఎలుగెత్తి చెప్తున్నాడు నాగిరి. అంతే. సామాన్య చెంచుతెగ ప్రజల ఆనందానికి ఎల్లలేవు. అంతా నాట్యం చేయడం మొదలుపెట్టారు. గట్టు మీదకి కొందరెక్కి మందారిని భుజాలకు ఎత్తుకున్నారు. పల్లకిలో ఆమెను మోస్తూ నృత్యం చేయసాగారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న నాగిరి తృప్తిగా నవ్వుతూ, మిత్తజమ, ఎన్నల్ల మందారు నాయని జమ, బిక్కుజమ, నాగిరి దేవంజమ, దేవంజమ స్వగతంలా అనుకున్నాడు. సంరంభం సాగుతాను. ఆ వృద్ధుడి ముఖం రెండో సూర్యుడిలాగా వెలిగిపోతూ ఉంది. ఇంకా ఉంది. ఇదండి జయంతసేన మిస్టరీ అండ్ హర్రర్ నవల ఈరోజు భాగం. ఎలా ఉంది? మీకు నచ్చింది అనుకుంటున్నాను. అస్సలు మీరు ఊహించలేదు కదా. ఇటువంటి విచిత్రమైన ట్విస్టులు ఇంకా భయానక సంఘటనలు చాలా ఉన్నాయండి. సో మీకోసం మిమ్మల్ని వేరే భయానక ఊహాతీత ప్రపంచంలోకి తీసుకువెళ్ళడం కోసం నడుస్తోంది ఈ జయంతసేన సోషియో ఫ్యాంటసీ నోబెల్. తప్పకుండా మీకు నచ్చిందనే ఆశిస్తూ, ఇక తర్వాత ఏం జరగబోతోంది అనే ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ని మీరు మనసులోనే ఊహించుకోండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయక తప్పదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ మీ దగ్గరకు వచ్చే వరకు బాయ్.